ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పటికీ కూడా నందమూరి తారక రామారావు, ఈయనకు కూడా నందమూరి తారక రామారావు అనే పడింది స్క్రీన్ మీద. అవును. మీ ఇప్పుడు మీ నాన్నగారి జనరేషన్, మీ తర్వాత మీ కొడుకు, మీ నెక్స్ట్ జనరేషన్, వీళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు అనే పేరుని విట్నెస్ చేస్తున్నామంటే ఈ పేరు రావడం వల్ల, దీనివల్ల. ఎప్పుడైనా అనిపించిందండి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని లైవ్లో చూసినట్టు, ఆయన లైవ్లో చూడలేదు కానీ మనం ఏదో ఆ అంశ క్లియర్గా ఉంది ఈయనలో అని ఎప్పుడైనా అనిపించిందండి పోలికల విషయంలో కానీ? దాన్ని అది అసలు 100% కదండి. అంటే నేను లైవ్లో రామారావు గారిని చూశాను. వేడగడ్డ సినిమాకి మా విజయవాడలో వచ్చారు. అప్సరాలో సినిమా 100 days ఫంక్షన్కి ఎప్పుడో వచ్చారనమాట. అప్పుడు చూశాను చిన్నప్పుడు నేను ఆడియో రాముడు సినిమాలో. ఆయన కూడా కల్తీ లేని మనిషి అనేవారు, అప్పుడు బోలాగా మాట్లాడేవారు అంట సేమ్. ఇంకా ఆయన చూసినట్టే ఉంటుంది ఈయన చూసినా కూడా సెట్లో. ఈయన కూడా అసలు సెట్లోకి వచ్చారంటే ఇప్పుడు 10 మంది నుంచున్నాం అనుకోండి సార్, 10 మందిని ఇలా పలకరించి వెళ్తారు. ఆయన సినిమాలో మనం చేసిన సినిమాలో ఆయన చూస్తుంటే కనుక నువ్వు ఆ సినిమా చేసావు కదా, బలి చేసావు, బాగుంది వేషం అని అట్లా పలకరించుకొని అందరినీ పలకరించి వెళ్తారు. డ్రాగన్లో ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఏంటి సార్? ఇప్పుడు మేము ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ డ్రాగన్, ఒక సెంట్రల్ మినిస్టర్, నలుగురు ఉంటాం, నేను ప్రభావతి గారు, ఒక నలుగురు ఐదుగురు ఉంటాం. అంటే మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ నచ్చుతున్నాయండి? ఇప్పుడు ఐ మీన్ షార్ట్ వేసుకుని, ఒక నెక్కర్ వేసుకుని, ఒక బనియన్ వేసుకుని ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లా, ఒక సంఘ పెద్ద ఇలాంటి క్యారెక్టర్లా, ఒక మినిస్టరా, ఒక రూత్లెస్ మినిస్టరా, రకరకాల క్యారెక్టర్లు చేస్తారు. ఆర్టిస్ట్కి అది నచ్చింది ఇది నచ్చింది దాన్ని ఉండదండి. ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, చేయొచ్చు. కానీ నేను ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే కోట గారి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు బాగా ఇష్టమైన నటుడు అనమాట. అతనిలాగా నేను రీచ్ అవ్వాలి అనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే కృష్ణంలో క్యారెక్టర్ కానీ, ఇప్పుడు మన తిమ్మరాజుపల్లి టీవీలో ఆ క్యారెక్టర్ కానీ, ఆ రెండు కొద్దిగా చూస్తే మీరు ఆ కోట శ్రీనివాస గారి షేడ్స్ కనబడుతున్నాయి చాలా మంది అన్నారు. అట్లా ఉంటుంది. ఎవరైనా కలిసారండి కోట గారు? కలిసానండి, చనిపోయిన ఇంటికి కూడా వెళ్ళాను. మాకు సుమధుర కళానికేతనం అని చెప్పేసి విజయవాడలో నాటక రంగం, అది హాస్య నాటికలో దెంజాల గారు హాస్య నాటిక పోటీలు అప్పుడు ఒకసారి గెస్ట్గా వచ్చారు కోట గారు. ఆయన వచ్చినప్పుడు కళాదన్నం కానీ పట్టుకొని మీరంటే నాకు నువ్వు కళాకారు నేను కళాకారు, నువ్వు నా మీద కాలు మీద పడితే ఇలా అన్నారు ఆయన. అసలు నేను చేసిన ఫస్ట్ సినిమా జంక్షన్ సినిమాలో కోటగారితో కాంబినేషన్. సో డ్రాగన్లో మినిస్టర్గా కనిపించబోతున్నారు. యా, అంటే ఇంకా సినిమాలు చాలా ఉన్నట్టున్నాయి కదండి, లైక్ బ్లాక్ గోల్డ్ సినిమాలో ఉన్నట్టు. బ్లాక్ గోల్డ్ ఉందండి, బ్లాక్ గోల్డ్ సంయుక్త మీనన్ గారిది, అదొకటి జంపన్న గారిది. ఇది సినిమా పేరు క్యాస్ట్. అందులో కూడా మినిస్టర్ అనుకుంటా కదా? అవును, అది తెలిసిందండి, తెలిస్తే ఎన్నే డబ్బింగ్ చెప్పా. అది ఒకటి ఉంది. ఇప్పుడు ఇరుముడి సార్ది 418 అని చెప్పేసి ఒకటి చేస్తానండి, ప్రశాంత్ నీల్ గారి ప్రజెన్స్. అది మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గర కోడెక్ట్ గా చేసిన సార్ చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. అదొకటి మన ఈయన వడ్డే నవీన్ గారిది కమ్బ్యాక్ 10 years తర్వాత సార్తో వర్క్ చేస్తున్నాను. అంటే అనుకునేవాడిని ఆ జనరేషన్లో శ్రీకాంత్ గారితో అయిపోయింది, చేశాను. వడ్డే నవీన్ గారితో చేయాలి, అది కూడా అయిపోయింది. సో వడ్డే నవీన్ గారు కూడా శ్రీకాంత్ గారి లాగా అసలు 10 ఏళ్ళు స్కిప్ కొట్టినట్టే, అదే ఏజ్ లాగా ఉన్నారు. అవును, అప్పుడు మామైపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు ఉంది. ఆ ఏజ్ కనబట్టలేదు, ఏం కనబట్టలేదు, అలాగే ఉన్నారు మనిషి. నేను అదే ఫస్ట్ షాక్ అయ్యి ఆ సెట్లోకి వెళ్ళగానే చెప్పడం కానీ వడ్డే నవీన్ గారిని. ఏంటి అప్పుడు ఏదో నా చిన్నప్పుడు పెళ్లి సినిమా చూసినప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కదండి, 17-18. ఈవెన్ ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు 80s కిడ్స్ 90s కిడ్స్ వీళ్ళందరూ అనుకుంటున్నారు అదేంటి ఏమైపోయారు వడ్డే నవీన్, ఎందుకు రావట్లేదని. మీకేమనిపించింది ఇప్పుడు ఈ నటన దగ్గరుండి చూసారు కాబట్టి వడ్డే నవీన్ గారు ఈ జనరేషన్కి మళ్ళీ నిజంగానే కంబ్యాక్ అవుద్దని అనుకుంటున్నారా? సినిమా మంచి ప్రమాణమైన సాంగ్ ఉందండి, మంచి డాన్స్ చేశారు ఆయన, ఐటమ్ సాంగ్, మంచి డాన్స్ ఉంటుంది, బాగుంది, యాక్టివ్ ఉన్నారు, చక్కగా పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. సినిమా కూడా బాగుంటుంది, మంచి కథతో వచ్చారు, చూద్దాం. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు ఏంటంటే నంది అవార్డు అనేది చాలా ఒక ప్రత్యేకమైన అవార్డు. వాళ్ళ ఆ ఫిల్మోగ్రఫీలో కానీ వాళ్ళ వికీపీడియాలో వాళ్ళ గురించి రాసినప్పుడు కానీ నంది అవార్డు గెలుచుకున్నాడు అని రాస్తే బాగుండరా. నంది అవార్డ్స్ ఏమో డిస్కంటిన్యూ అయింది మనందరికీ తెలుసు. బట్ మీకు ఆ అడ్వాంటేజ్ వచ్చింది, నంది అవార్డు నాటక రంగంలో గెలుచుకున్నారు 2023లో ఉత్తమ విలన్ కింద. ఏంటండి ఏ క్యారెక్టర్కి వచ్చింది, అప్పుడు ఎవరి చేతి మీద అందుకున్నారు? రాతిలో తేమ అనే ఒక నాటిక అండి అది. దాని డైరెక్టర్ వాసు అని కుర్రాడు, ఇప్పుడు డ్రామా జూనియర్స్కి అతను ట్రైన్ చేస్తున్నాడు. సీజన్ 9 ఇప్పుడు వచ్చింది కదా, ఫస్ట్ నుంచి తనే. తన నాటికల్లో మెయిన్ వేషాలని నేనే చేసేవాడిని.
అది అందులో రాతిలో తేమ అనే నాటికలో పెద్ద సిద్ధారెడ్డి అనే క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. దానికి 2023లో వసన్ గారు దానికి చైర్మన్ అప్పుడు మన ఈ కళారంగానికి, అతని చేతుల మీదుగా నంది అవార్డు వచ్చింది. రేపు పొద్దున మెయిన్ వికీపీడియాలో మీ గురించి రాసిన నంది అవార్డు అని మెన్షన్ చేస్తారు, అదొక గర్వకారణం. చేయాలి సార్, అందుకోసం ఎదురు చూసాము మీకు 25 సంవత్సరాలు. నాకు నంది వచ్చిందంటే ఆ ఆర్టిస్ట్ ఇంకా పరిపూర్ణత చెందినట్టే. కరెక్ట్. నాటక రంగంలో అయినా, సినిమా రంగంలో అయినా నంది గ్రహీత, నంది అవార్డు గ్రహీత అంటే గొప్ప నటుడు. అవును, తెలుగు రాష్ట్రాల్లో మనం కోరుకున్నది ఫస్ట్ అది. నేషనల్ వైడ్ అయితే నేషనల్ అవార్డు కోరుకుంటాం కానీ, బట్ కంగ్రాచులేషన్స్ సార్ దానికి కూడా. థ్యాంక్ యూ. అండ్ పవర్ఫుల్ రోల్ అని ఒకటి చెప్పారు మీరు ఇప్పుడు దీనికి ఎలాగో. అండ్ ఇంకోటి చూసాను 7/11 సినిమా గురించి ఇందాక మెన్షన్ చేశారు కదా, ఒక ఆయన పిలిచి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి ఇలా ఇచ్చారు ఒక రోల్ అని చెప్పి, అది కూడా చాలా పవర్ఫుల్ రూత్లెస్ రోల్ అది. బ్లడ్ ఇలా తుడుచుకుంటూ ఉండడం, ఇది ఉండడం, అది ఉండడం. నాకు ఇప్పుడు నార్మల్ అవి చూశాను కదా, చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే ఈ రూత్లెస్, ఈ పవర్ఫుల్ పదాలు వినగానే నాకు ఇప్పుడు రిలీజ్ అయిన డ్రాగన్ టేజర్ గ్లిమ్స్ గుర్తొచ్చింది. ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి సార్ ఎన్టీఆర్ గారు? బాగుంటుంది, లుక్ బాగున్నారు ఆయన. 4.5 నిమిషాల నిడివితో ఇప్పటి వరకు గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వలేదు, ట్రైలరే అంతసేపు ఉండదు. ఈ ప్లాన్ ఏంటి, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి, మీరు ఏమైనా డీకోడ్ చేయగలరా? ప్రశాంత్ నీల్ గారి విజన్ ఏంటి దీని వెనకని? చేయలేమండి, ఏదైనా కొంత సీక్రెట్గా ఉంటాయి కదండి. ముందైతే ఆడియన్కి ఒక రుచి వదిలేరు బయటికి, దాన్ని ఎంజాయ్ చేయటమే మనం. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి లుక్ చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. అరే ఏంటి ఇంత సన్నంగా చేసి ఆ గడ్డం ఎంత పెంచి చాలా లిటరల్లీ ఎంత మాస్ యాంగిల్ చూపిస్తారు అనుకోలేదు బాడీ. మీరేమనుకున్నారు సార్ సెట్స్ లో ఆయన చూసినప్పుడు డ్రాగన్ సెట్స్? నేను అయితే 2-3 నిమిషాలు గుర్తుపట్టలేదండి ఫస్ట్ ఎన్టీఆర్ గారిని. కొంచెం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాను నేను. కోట్ వేసుకొని జీబులోంచి దిగి వస్తుంటారు, మా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు మాత్రం అసలు చెప్పాక 2-3 మినిట్స్ నీకు గుర్తుపట్టక నాకే టైం పట్టింది డైరెక్ట్ చూసి. చాలా 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 తెలుసులేండి ఆయన గురించి, మీకు అందరికీ తెలిసిన విషయం, ఎంత కష్టపడతారు. మనం రాఖీ సినిమా తర్వాత మళ్ళీ రాఘవాడి గారితో టైంకి ఎంత చేంజింగ్ అంత అట్లా. సో ఆయన నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఏం పెద్ద విషయం కాదంటారు, ఇలా ట్రాన్స్ఫార్మ్ అవడం. ఇప్పుడు మన హీరోలందరూ అంతేనండి, కష్టపడటంలో ముందు ఉంటున్నారు. రామ్ చరణ్ గారు ఆయన వాళ్ళలో ఉండి నాన్ వెజ్ తినకుండా అంత బిల్డప్ చేశారు బాడీని, ఓన్లీ వెజిటేరియన్తో. అంటే అది చిన్న విషయం కాదు. ఓకే, ఇది ఈ విషయం నాకు అంత క్లియర్గా తెలియదండి. ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా ఓన్లీ నాన్ వెజ్ తినకుండానే ఎంత ప్రోటీన్. ఇప్పుడు విజయనగరం జిల్లాలో కోటిరామూర్తి గారు అని చెప్పేసి కుస్తీ పోటీలు ఆయన మన ఇండియన్ హెర్క్యులస్ అనేవాళ్ళు అంట. అతను అంత పెద్ద బాడీ, అతని పేరు మీద ఇప్పుడు పెద్దలో కూడా కోటిరామూర్తి కుస్తీ పోటీలు అని పెట్టి ఉంటుంది. సంఘం పేరు కూడా అదే, కోటిరామూర్తి కుస్తీ పోటీల సంఘం అని ఉంటుంది. అతను ప్యూర్ వెజిటేరియన్. ఓకే, అసలు నాన్ వెజ్ తినకుండా అంత బాడీని ఆయన చేయగలిగారు. గ్రేట్ సార్ అలాంటివి.